ఉండేసి భోజనం చేసి వద్దాం అక్క. ఆ అమ్మాయి నిన్న అంటే టైం అయ్యి చాలా టైం ఉన్నట్టుందిగా ఆ అమ్మాయి అనింది. హారతి దాకా ఉండవా అమ్మాయి అంటేను అదే మేము అనుకుంటున్నాం. నేను అదే అను లాస్ట్ వీక్ ఆ అమ్మాయి చాలా టైం అయ్యిద్ది కదా అనిందా అని అంటేనే నీకు పని ఉందా అంటే నాకేం పని లేదు అంటే సరే వెళ్దాంలే అని ఇంకా అమ్మాయి కోసం నేను వచ్చేసాను. అయితే ఎప్పుడు పోయినా అన్నం తినేసి వస్తా నేను. అది దొరక గురువారం మొన్న గురువారం రోజు అంటే నువ్వు ఎప్పుడు పోయావు నేను ఎప్పుడు పోయాను. అయితే నాకు ఆ అమ్మాయి కూడా పోయిద్దంట అప్పుడప్పుడు. నాకు తెలియదు అక్క. ఆ అమ్మాయి షర్మిల ఆడా మాకు వాళ్ళు ఉంటారుగా. ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ప్రభాతి వాళ్ళ అక్క వచ్చింది మొన్న వారం. వెంకట్రావు కూతురు అమ్మాయి నేను ఇద్దరం పోయిన గురువారం. అది నేను అని సాయిబాబా గుడికి ఏమా అవునా అవునా అయితే రేపు చూసిద్దిగా చెప్పిద్దిగా ఎవరు నీకు తెలియదు ఆమెకి తెలియదంట. ఆమెకి తెలీదంట. ఎవరు మాధవ్ వద్దునా మాధవ్ పిన్ని ఓకే నాగా లక్ష్మి అక్క సన్నగా ఉంది. కానీ మొన్న నేను చూసాను ఏం లేదే. అక్క రేపే కాకుండా మనం 12వ తారీఖు కూడా పోదాం. 12వ తారీఖు అంటే వార్షికోత్సవం దినోత్సవం అంట. 30 ఏళ్ళు అయిందంట. 12వ తారీఖు అది గురువారమేనా? కాదు గురువారం కాదు 12వ తారీఖు. నాకు అది మొన్న స్లిప్స్ ఇచ్చారు వాళ్ళు. 12వ తారీఖు అభిషేకాలు. ఈ జాకెట్ ఎవరిది? అదేనా వాళ్ళ మీ అమ్మదేమో. కొత్తదా ఇది? కొత్తదే అమ్మాయి గుర్తింది. అది సరిగా లేదు, సరిగా రాలేదంట. నేను మొన్న వచ్చినప్పుడు వేసుకున్నాను. ఏ అమ్మాయి గుర్తుంది? ఇంకా అమ్మాయి అనేసరికి సరే అని వచ్చేసి దారిలో వస్తుంటే ఆయన లేడు మహేంద్ర మావయ్య. ఆయన ఏదో బండి మీద అటు వస్తా అన్నాడు. ఊరికా నన్ను ఆ అమ్మాయిని పిలిపిస్తే అవును అన్నాడు. ఇద్దరున్నారుగా అని అనింది. నేను అన్నాను నువ్వు వెళ్ళు అని అన్నా. అంటే లేదు ఆయన ఎక్కడికో పోతున్నట్టున్నాడులే అని చెప్పింది. నాతో పాటు వచ్చింది. ఇంకా పోయినసారి అంతకుముందు ఎప్పుడు వెళ్ళాను, అప్పుడు లేట్గా వెళ్ళానులే. నేను 11:30 ఏమయ్యింది. చేసావు హారతికి ఉన్నాను, తినేసి వచ్చాము. నేను ఉంటిని ఆ రోజు. నువ్వు ఉన్నప్పుడు కదా, మీ ఒక్కదాన్నే ఉన్నావు. ఒకసారి అన్నిసార్లు నేను ఉన్నప్పుడు కూడా తిరిగావు నువ్వు. ఏం తిరగటం కాదు, పోయినసారి అవుతుంది. మామూలుగా దండం పెట్టుకోవడానికి వెళ్ళి లేట్కి వెళ్ళాను. అప్పుడు హారతి ఇచ్చారు. హారతికి ఉండి తర్వాత భోజనాలు తిని నేను ఒక్కదాన్నే. అప్పుడు మా మణికంఠ రమ్మంటే ఏం రాలేదు. అయిపోయిన తర్వాత వాడు ఫోన్ చేస్తే వాడు ఎక్కించుకొని వచ్చాడు. బజ్జీ బజ్జీ బుజ్జి బుజ్జి బజ్జీ. మడతలు వేసామనుకో తర్వాత ఎవరి వాళ్ళకి